వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ప్రియులారా, మరి ఈరోజు మేము చేస్తున్నటువంటి శాంతి ర్యాలీ ఒక విషయాన్ని తెలియజేయడానికి మేము చేస్తూ ఉన్నాం. అదేదనగా మరి మేము దేశాన్ని ప్రేమించేవారము, దేశాన్ని గౌరవించేవారము, దేశంలో ఉన్న ప్రజలందరినీ కూడా మరి మంచివారిగా తయారు చేయడంలో, బలహీనులను బలవంతులుగా చేయడంలో, శక్తిహీనులను శక్తివంతులుగా చేయడంలో మరి అనేకమైన రుగ్మతలు, మానసిక వ్యాధులు, అనేక రకాలైన కుటుంబాన్ని నాశనం చేసేటువంటి అనేక విషయాల్లో నుండి మనుషులను విమోచించి వారిని రక్షించి డ్రగ్స్ నుంచి సమాజం, భారతదేశం లా అండ్ ఆర్డర్ చక్కగా మెయింటైన్ కావడం కోసం సంఘాలు, పాస్టర్లు, దైవజనులు, సేవకులు, క్రైస్తవులు, నిజానికి ప్రతి క్రైస్తవుడు తోటివాన్ని ప్రేమించడమే ప్రభు మాకు నేర్పించిన విషయం. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే విషయాన్ని మేము తీసుకొని మేము అందరినీ కూడా ప్రేమించడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉంటాం. గత కాలంలో రాజమండ్రిలో జరిగినటువంటి ఘోరమైనటువంటి సంఘటన, మన ప్రియులు ప్రవీణ్ పగడాల్ గారు మరణము మాకెంతో వేదన కలిగజేసింది. క్రైస్తవ సమాజంలో ఒక ఆలోచన ఏర్పడింది, క్రైస్తవుల కొరకు ఎవరు నిలబడగలుగుతారు, క్రైస్తవులు మరి ఎవరిని మరి హింసించేవారు కాదు, కానీ క్రైస్తవుల మీద ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి, ఎందుకు క్రైస్తవం పట్ల ఇంత ద్వేషము? ఒకసారి సర్వ సమాజము క్రైస్తవులు చేస్తూ ఉన్న కార్యాలని జాగ్రత్తగా గమనించండి. క్రైస్తవులు సంఘానికి విరుద్ధంగా చేసేది ఏదన్నా ఉంటే వాటిని మేమే ఖండిస్తాం. మరి మీ అందరూ కూడా క్రైస్తవ సమాజం సేవకులు మరి ఎవరికి వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు, ఎందుకు వాళ్ళని చంపవలసినంతగా కక్ష ద్వేషాలు కలిగి ఉంటూ ఉన్నారు. సత్యాన్ని, ఒక వ్యక్తిని చంపడం ద్వారా సత్యాన్ని ఎవరు ఆపలేరు. సత్యం ఒక చోట, ఒక వ్యక్తి చనిపోవడం ద్వారా సత్యము ఆగిపోద్దంటే ఒక భ్రమ. అనేక సంవత్సరాలుగా మరి యుద్ధాల ద్వారా, వ్యతిరేకత ద్వారా, హత్యల ద్వారా వనగూడేది ఏమీ కూడా లేదు. కేవలం హత్యల ద్వారా ఏమీ సమకూర్చబడదు. చర్చల ద్వారానే ఏదైనా సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. కనుక ఎవరికైనా ఇటువంటి సందేహాలు ఉంటే దయచేసి చర్చల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. క్రైస్తవ సమాజం మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంది. క్రైస్తవులు ఎప్పుడు దేశానికి హానికరంగా పని చేయరు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.